హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసారు ఇది వచ్చేసి పటాన్ చెరువు శ్రీరామ్ ఆటోమాల్. ఇక్కడ ఎవ్రీ సాటర్డే జరుగుతుంది ఆప్షన్. ప్రతి శనివారం ఉంటుంది. డేట్ అంటూ ఏముండదు. కొంచెం చాలామంది కామెంట్ చేస్తున్నారు డేట్ ఎప్పుడు అని. డేట్ ఉండదు బ్రో, ప్రతి సాటర్డే జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఖచ్చితంగా. సో వీటి ప్రైజెస్ వీటి డీటెయిల్స్ చెప్తాను. చూసి చాలా కార్లు ఉన్నాయి. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 1. ఇట్లా బుక్లెట్ ఇస్తారు మనకు. ఆ బుక్లెట్లో వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి. అట్లా మోడల్, దాన్ని ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఆ ఫ్యూయల్ టైప్ ఏంటి అని చెప్పేసి, ఒరిజినల్ ఆర్స్ ఉందా లేదా, ఆర్టీఏ ఎక్కడ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. 20,120 కట్టాలి. ఖచ్చితంగా 20,120 క్యాష్ తెచ్చుకోండి. సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఖచ్చితంగా జిరాక్స్ తెచ్చుకోండి. సో నేను కూడా 20,000 కట్టేయలేదు, చూసారు కదా బుక్లెట్ ఇస్తారు అట్లా. సో ఇది వచ్చేసి 2018 మోడల్ మారుతి టూర్ ఎస్సీది. సో లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. పర్మిట్ కూడా స్టేట్ పర్మిట్ సరెండర్డ్ అని ఉంది. ఓకే, లైఫ్ ట్యాక్స్ ఇది ట్యాక్సీ ప్లేట్లోనే లైఫ్ ట్యాక్స్ ఉంది. అండ్ మీకు ఇప్పుడు మీటర్ రీడింగ్ కానీ కండిషన్ కానీ వీళ్ళు ఏం మెన్షన్ చేయరు. సో అది ఏంటంటే మనం ఆప్షన్ టైంలో మనం చూసుకోవాలి. సో అది ఎట్లా అని చెప్పేసి వీడియో ఎండింగ్లో వీడియో క్లిప్స్ పెడతా. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది ఆప్షన్ టైంలో ఎట్లా వెహికల్ చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో వారంటీ గ్యారంటీ ఉండదు. సో వెహికల్ మొత్తం మనమే చూసుకొని తీసుకోవాలి. సో ఇట్లా స్టిక్కర్ లేనివి ఆప్షన్లో ఉండవు. ఓన్లీ స్టిక్కర్ వేసి ఉన్నాయి మాత్రమే ఉంటాయి. ఇట్లా లాట్ నెంబర్ 3 2016 మోడల్ 2016 మారుతి స్విఫ్ట్ డిజైర్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫార్మ్స్ అంటే ఏంటంటే, సో ఇది లైక్ సీజ్ చేసిన వెహికల్. వీళ్ళు ఫామ్ 35, ఫామ్ 36 ఏది కావాలంటే అది, 35 కావాలంటే 35, 36 కావాలంటే 36 ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి మళ్ళీ మన పేరు మీదకి ఒరిజినల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సో అది కొంచెం రిస్కే ఉంటుంది. సో మీకు తెలిసిన ఆర్టీఏ ఏజెంట్ ఉంటే కనుక్కోండి. ఇది ఆర్టీఏ వచ్చేసి వికారాబాద్ ఆర్టీఏ. సో అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా ఆర్టీఏ వికారాబాద్ సో అని చెప్పేసి కనుక్కొని, ఒకవేళ అవుతుందా కాదా కూడా కనుక్కోండి. ఎందుకంటే కొన్ని ఆర్టీఎస్ కావు, రిస్క్ ఉంటుంది. కొన్ని ఆర్టీఎస్ ఈజీగా అయితే. సో ఆర్టీఏ ఏజెంట్ని బట్టి ఉంటుంది. అది మీరు తెలుసుకోండి ఫస్ట్. మొత్తం తెలుసుకొని అవుతుంది అంటే తీసుకోండి. కొంచెం రిస్క్ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4,50,000 నుంచి 5 లక్షలు చెప్పారు. 2016 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్. నెక్స్ట్ లాట్ నెంబర్ 6 2016 మోడల్ హ్యుండాయ్ ఎక్సెంట్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ ఆర్టీఏ. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. సో వారంటీ గ్యారంటీ అయితే ఉండదు. తీసుకునే ముందే మీరు మొత్తం వెహికల్ చూసుకోండి. సో మీరు ఆప్షన్లో వాడకపోతే మీ 20,000 మీకు స్పాట్లో రిటర్న్ ఇచ్చేస్తారు. సో కార్ల ఆప్షన్ అయితే 12-12:30 అట్లా స్టార్ట్ అవుతుంది. 10:30, 11 కల్లా వచ్చేసేయండి. ఎందుకంటే లైన్ పెద్దగా ఉంటుంది. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చి ఆప్షన్ టైం కల్లా వచ్చేస్తే మీరు ఈజీ ఉంటుంది. మళ్ళీ మీరు కొంచెం లేట్ వచ్చారు అనుకోండి, అప్పటికల్లా కార్లు అయిపోతాయి. సో ఒక 2 కల్లా కార్లు అయితే అయిపోతాయి, కార్ల ఆప్షన్. సో దాని తర్వాత గూడ్స్ వెహికల్స్, హెవీ వెహికల్స్ స్టార్ట్ అవుతాయి. సో 2 లోపు మొత్తం కార్లు జరుగుతాయి. అది 12కి అట్లా స్టార్ట్ చేస్తారు. సో వెహికల్స్ ఎక్కువ ఉంటే ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తారు. వెహికల్స్ కొంచెం తక్కువ ఉన్నాయంటే ఆప్షన్కి మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఇది 3,50,000కి హోల్డ్ అయింది. 2016 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ట్యాక్సీ ప్లేట్లోనే లైఫ్ ట్యాక్స్, ఒరిజినల్ ఆర్సీ, ఆర్టీఏ హైదరాబాద్ సెంట్రల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 12 ఫోర్డ్ ఆస్పైర్. ఇది 2018 మోడల్ ఫోర్డ్ ఆస్పైర్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి మేడ్చల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ 4 lakhs చెప్పారు, హోల్డ్ అయింది. సో ఫైనల్ చెప్పలేదు, 4 lakhs దాకా పాడారు కానీ ఇవ్వలేదు. 18 మోడల్ 2018. సో యాక్సిడెంట్ మామూలుగా ఆప్షన్ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు, యాక్సిడెంట్ అయిందా లేదా, వెహికల్ కండిషన్ అయిందని చెప్పేసి, ఇంజన్, ఇంటీరియర్ అంతా చూసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 10 minutes కార్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీరు ఈజీగా పెయింట్ అయిందా లేదా, యాక్సిడెంట్ అయిందా లేదా తెలిసిపోతుంది. సో మొత్తం కార్ ఓవరాల్గా మీరు చెక్ చేసుకుంటే మీకు అన్ని పాయింట్స్ తెలిసిపోతాయి. ఓకే, ఇది పోయిందని మీకు ఐడియా వస్తుంది. సో మీరు మొత్తం చూసుకోవచ్చు వెహికల్ని అయితే. అండ్ కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేసారు. ఇక దీని ప్రైస్ 4 లక్షలు చెప్పారు. ఒరిజినల్ ఆర్స్ ఉంది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. 2018 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 16 2015 టయోటా ఇథియోస్ జీడీ వర్షన్. ఇది 2015 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, ఒరిజినల్ ఆర్సీ ఉంది.
స్టేట్ పర్మిట్ కూడా ఉంది దీనికి. అండ్ ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్కి కొన్నిటికి లైఫ్ ట్యాక్స్ ఉండదు. సో 3 monthsకి క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది కదా, సో అది పెండింగ్ కూడా ఉంటుంది, అది కూడా మనమే కట్టుకోవాలి. చలాన్లు ఉన్నా సరే, ఇప్పుడు దీని మీద ఒక 8,000 చలాన్ ఉన్నా, 10,000 ఉన్నా, 5,000 ఉన్నా, సో అది తీసుకున్న తర్వాత మనమే పే చేసుకోవాలి. సో చలాన్ కూడా. సో ఫస్ట్ మీరు ఏ వెహికల్ అయితే చూస్తారో అది మీరు ఎంవాలెట్ చలాన్ ఉంటాయి కదా, దానిలో మొత్తం సెర్చ్ చేయండి దాని డీటెయిల్స్. సో మొత్తం వెహికల్ ఫస్ట్ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే దీనికి ఇంత పెట్టవచ్చు ఇంత దాకా అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఇదైతే 3,20,000 దాకా పాడిరు, కానీ హోల్డ్ అయింది. 3,20,000కి హోల్డ్ అయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 20. 2018 మోడల్ టాటా జెస్ట్ ఎక్సీ వేరియంట్. 2018 మోడల్ టాటా జెస్ట్ ఎక్సీ వేరియంట్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. సో దీనిలో చూడండి స్పీకర్ లేదు. సో చాలామంది అంటే లైక్ పార్ట్స్ తీసేస్తారు, పార్ట్స్ తీసి అమ్మగిసుకొని ఓన్లీ వెహికల్స్ పెడతారని. అట్లా ఏముండదు బ్రో. అది మీకు బయట అది టాక్, కానీ మీరు ఇక్కడ వస్తే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ మ్యూజిక్ సిస్టమ్ మాత్రం ఉండదు, అది నేను ఒప్పుకుంటా. ఓన్లీ మ్యూజిక్ సిస్టమ్, అది కూడా కొన్ని కార్లలోనే రేర్. సో మిగతా చాలా వరకు వెహికల్స్ అయితే బాగానే ఉంటాయి, అంటే పార్ట్స్ రీప్లేస్ అట్లా ఏం చేయరు బ్రో. కానీ వెహికల్స్ మంచిగా ఉంటాయి. అంటే ఇక చెక్ చేసుకొని తీసుకోవాలి, ఎందుకంటే మీకు ఓపెన్గా వాళ్ళు చెప్తారు మొత్తం చూసుకోండి, చూసుకున్న తర్వాతనే ఇష్టం ఉంటే నచ్చితేనే తీసుకోండి అని చెప్తారు వాళ్ళైనా. సో 18 మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఐ హైదరాబాద్ ఈస్ట్. 3,90,000కి హోల్డ్ అయింది. సో హోల్డ్ అయిందంటే వాళ్ళ ఆఫర్ రాలేదని చెప్పేసి హోల్డ్, అంటే 390 దాకా వాడారు కానీ ఇవ్వలేదు. మేబీ 4.5 దాకా ఉండొచ్చేమో. సో హోల్డ్ అంటే అట్లా వాళ్ళ కంపెనీ రేట్ వస్తేనే ఇస్తారు వాళ్ళు, లేదంటే వాళ్ళ దగ్గరున్న ఇస్తారు. 2015 మోడల్ టాటా ఇండిగో ఇది. ఎల్ఎక్స్ వేరియంట్ ఇది. 2015 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఆర్టీఐ వచ్చేసి ఇది మేడ్చల్ ఆర్టీఐ. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ట్యాక్సీ ప్లేట్లోనే ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది. అండ్ ఫిట్నెస్ కూడా ఉంది. ఫిట్నెస్ పర్మిట్ అయితే నాట్ అవైలబుల్ అని ఉంది. సో ఆ పర్మిట్ కూడా మనమే, ఒకవేళ పెండింగ్ ఉంటే అది మనమే కట్టుకోవాలి. సో మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. కండిషన్ యావరేజ్. ఇది 1,50,000కి పాడారు కానీ ఇవ్వలేదు. 1,50,000కి హోల్డ్ అయింది. 2015 మోడల్. సో ఇప్పుడు వాళ్ళ ప్రైస్ 2 lakhs దాకా ఉందనుకోండి. ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఆఫర్ 2 lakhs ఉంటే మనం ఒక 160, 170, 150 అడిగినా కానీ కొన్నిసార్లు ఇస్తారు. సో వాళ్ళని అడగాలి ఫైనల్ ఆఫర్ ఎంత ఉందని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మనం ఇంకా 3 అన్నారు అనుకోండి, 2.5, 2 అట్లా కూడా అడగొచ్చు. ఒకవేళ వాళ్ళ కంపెనీ ఆఫర్కి ఓకే అనుకుంటే వాళ్ళు ఇస్తారు. సో మన ఆఫర్ మనం అడగొచ్చు. సో ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 42కి వెళ్ళిపోయిందా. ఇది 2018 మోడల్ టాటా టియాగో. 2018 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ ఏం మెన్షన్ చేయలేదు. ఇది 4 lakhs దాకా ఉండొచ్చు. మేబీ 3,50,000కి ఒక కస్టమర్ అడిగిండు కానీ ఇవ్వలేదు. హోల్డ్ అయింది. 3,50,000కి హోల్డ్ అయింది. మేబీ 4 lakhs దాకా ఉండొచ్చు. ఎక్స్ఎం వేరియంట్ ఇది. సో చూసి కదా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో గ్లాస్ పగిలినా సరే, కండిషన్ ఎట్లున్నా సరే, వెహికల్ ఏమైనా సరే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో నచ్చితే తీసుకోండి అని చెప్తారు అంతే. ఇంకా ఇది ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. 3,50,000కి హోల్డ్ అయింది. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. 18 మోడల్ 2018. సో చాలా వెహికల్స్ ఉన్నాయి ఆప్షన్లో. చాలా అంటే లైక్ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో చాలా వరకు హోల్డ్ అయినాయి. ఈసారి అయితే సోల్డ్ కాలేదు, హోల్డ్ అయినాయి. నెక్స్ట్ లాట్ నెంబర్ 29. 2009 మోడల్ మారుతి A-Star VXi. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఇది దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా, 2023 మార్చ్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇంటీరియర్ చూడండి, మస్తుంది ఇంటీరియర్. సీట్లు బాగున్నాయి, డిఫరెంట్గా డిజైనింగ్. 2009 మోడల్ మారుతి A-Star VXi. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఆర్టీ వచ్చేసి వరంగల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ 1,62,000 తిరిగింది మీటర్ రీడింగ్. ఇది 1 lakhకి హోల్డ్ అయింది. మేము 1.5 దాకా ఉండొచ్చు దీని ప్రైస్ నాకు తెలిసి. 1 lakh అడిగారు కానీ ఇవ్వలేదు. 1.5 దాకా ఉండొచ్చు. 1 lakh to 1,50,000 ఉండొచ్చు. 1 lakh హోల్డ్ అయింది. 2009 మోడల్. కానీ వెహికల్ మంచిగా ఉంది. సో చాలామంది చూసుకున్నారు చాలామంది, కానీ కొంచెం రేట్ అక్కడికే ఎక్కువ అయిపోయింది అనుకుంటా 1 lakhకే. సో ఎందుకో తీసుకోలేదు. 1 lakhకి హోల్డ్.
2009 మోడల్ మళ్ళీ. సో ఇట్లా చాలా పాత వెహికల్స్ ఉంటాయి కదా, 1 lakh to 1,50,000 ఇట్లా వచ్చాయి. ఇక్కడ బెస్ట్ తీసుకోవడం, ఎందుకంటే అంత 1 lakh తీసుకొని మళ్ళీ చేయించుకోవచ్చు కూడా, పెద్ద ఫరక్ పడదు. ఒక 30,000-40,000 అయినా సరే మీకు బయట యాక్చువల్గా 1 lakh కారే రాదు. సో ఇక్కడ 1,50,000లో ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 30 2018 మోడల్ మారుతి టూర్ H1. ఇదైతే నేను ఇక్కడనే చూస్తా, ఇంకా నాకు ఏడ కనిపించేవి ఇవి. టూర్ H1 అంటే ఇది ఏందో. 2018 మోడల్ మారుతి టూర్ H1. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. సో టూర్ H2 అంట. ఓకే, ఇక్కడ ప్రింట్ తప్పు పడ్డది బుక్లో. టూర్ H2. సో ఇది ఆల్టోకి సెలీరియోకి మధ్యలో అనుకుంటా ఇది. సో ఈ మారుతి వాళ్ళు బాగా డిజైన్ చేస్తారు ఈ ట్యాక్సీ ప్లేట్ కోసం సపరేట్గా. సో మొత్తం ఇలా అయితే డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది వీళ్ళది. సో దీని ప్రైస్ అయితే 2 lakhs to 3 lakhs చెప్పారు, కానీ హోల్డ్ అయింది, ఎవరు తీసుకోలేదు. సో 3 lakhs దాకా చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 33 2018 మోడల్ 2008 ఇది. సారీ 2008 మారుతి ఆల్టో LXi. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 అంటే 1,50,000 to 2 lakhs చెప్పారు. ఒక కస్టమర్ 1,50,000 కూడా అడిగిండు, కానీ ఇవ్వలేదు. అది వచ్చి 1,50,000 to 2 lakhsలో ఉండొచ్చు దీని ప్రైస్. 2008 మోడల్ లాట్ నెంబర్ 33. సో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. సో అవి కూడా సపరేట్ వీడియోస్ చేస్తాను. సో ఆప్షన్ టైంలో అయితే మీరు వెహికల్ మొత్తం చూసుకోవచ్చు. సో కండిషన్ కానీ అంత మీటర్ రీడింగ్ వెహికల్ మొత్తం. నెక్స్ట్ లాట్ నెంబర్ 37 2013 మోడల్. ఇగో ఇట్లా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. సో గ్లాస్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు దీనికి ఒక 2 lakhs పెట్టి తీసుకోవాలనుకుంటున్నాం. ఆ గ్లాస్ బ్రేక్ అయింది కదా, అది కూడా మనం అనుకుని ఒక ఇంకా కొంచెం తక్కువ మాట్లాడితే వస్తుండొచ్చు రేట్ అట్లా. 2013 మోడల్ మారుతి ఆల్టో LXi. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఆర్టీఐ ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఐ. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఇప్పుడు ఇది 1,80,000కి సోల్డ్ అయింది. సో 1,80,000 సోల్డ్ అయింది కదా సాటర్డే రోజు. సో మండే అన్న ట్యూస్డే అన్న వచ్చేసి అంటే వితిన్ 7 days వర్కింగ్ డేస్లో మీరు ఎప్పుడైనా వచ్చేసి 1,80,000 కట్టేస్తే మీకు అప్పుడే వెహికల్ ఇచ్చేస్తారు. సో డాక్యుమెంట్స్ అనేవి మీకు వితిన్ 1 week or 10 daysలో మీకు వాట్సాప్ చేస్తారు, లేదంటే మీరు యాడ్కి వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేమెంట్ చేస్తే మీకు అప్పుడు వెహికల్ ఇస్తారు. సో వితిన్ 7 daysలో చేసేసేయాలి పేమెంట్ అయితే. నెక్స్ట్ లాట్ నెంబర్ 34 2007 మోడల్ 2007 మారుతి ఆల్టో LXi. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి మేడ్చల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ 1,50,000 to 2 lakhs చెప్పారు, కానీ హోల్డ్ అయింది. సో 1,50,000కి అడిగినా కానీ ఇవ్వలేదు. కస్టమర్ అయితే అడిగిండు 1,50,000. సో 1 lakh నుంచి స్టార్ట్ చేసి 1,50,000 దాకా వచ్చి హోల్డ్ అయింది. సో ఫైనల్గా 1,50,000 to 2 lakhs ఉండొచ్చు ఆల్టో LXi. సో 2007 మోడల్. కండిషన్ యావరేజ్ ఉంది. ఆర్టీఏ మేడ్చల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. పెట్రోల్ వెహికల్. సో మీకు పేపర్ వర్క్ అయితే డౌటే ఉండదు. సో మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇది ఇప్పుడు మేడ్చల్ ఆర్టీఏ, మీకు వరంగల్ వాళ్ళు తీసుకున్న, ఇంకా వేరే దగ్గర ఎక్కడ తీసుకున్నా సరే మీకు సీసీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మీకు నియర్ బై ఆర్టీఏకి సీసీ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఎంత ఛార్జ్ చేస్తారో సీసీకి, సో వీళ్ళు తీసుకొని మీకు సీసీ చేయించేస్తారు. సో ఇప్పుడు ఆప్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లిప్స్ పెడతాను చూడండి. Okay, hold. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా
సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్నీ ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1 2 3 4 5 ఇట్లా 20 ఉంది కదా, 19 18 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ ఉండదు కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో.